డ్యూటీతో పాటు అంగన్వాడీ డ్యూటీతో పాటు ఆ తర్వాత పెన్షన్ అనే ఇంకా రకరకాల ఉద్యోగాలు మీతో చేయిస్తున్నారంట కదా, అది నిజమేనా? చేస్తున్నారు. పెన్షన్లు కూడా మా అంగన్వాడీ టీచర్సే ఇస్తాము. ఇస్తున్నాం. మరి మీతో అంత చాకరీ చేయిస్తున్నారు అని అంటున్నారు, జీతాలు పెంచట్లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు అసలు? కనీస వేతనం మాకు 26,000 ఇవ్వండి. గ్రాడ్యుయేటీ మేము చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో ఇస్తే మాకు అది ఎవరికి కావాలి? మేము బ్రతకుండగానే మేము బ్రతకడానికి కావాల్సినటువంటి జీతం మాకు 26,000 ఇవ్వండి. ఒక 11,500 జీతంలోనే మా రెంట్లు మేము, స్కూల్ రెంట్లు మేమే కట్టుకోవాలి, కాన్వెంట్స్ బిల్స్ మేమే పెట్టుకోవాలి, ప్రీ స్కూల్ పిల్లల కరెంటు బిల్లులు మేమే కట్టుకోవాలి, ఆ సెంటర్ అద్దెలు మేమే కట్టుకోవాలి. అన్నీ కట్టుకొని ఎప్పుడో మీరు వేసే వరకు కూర్చుంటే మేము బ్రతకాలి కదా అమ్మ. మరి ఇప్పుడు మీరు అంగన్వాడీలో పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లలకి కూడా మీరు ఫుడ్ మీ డబ్బులతోనే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి మీరే చేస్తారని అంటున్నారు, నిజమేనా? మేమే చేస్తున్నాం అవన్నీ. గ్యాస్ కూడా ఏదన్నా గ్యాస్ అయిపోయినా సరే మీరే తీసుకొస్తున్నారు, మీ డబ్బులతో తీసుకొస్తున్నారు. మరి మీరు గవర్నమెంట్తో ఏ రోజు ఈ విషయం గురించి మాట్లాడలేదా, మా డబ్బులతో తీసుకొచ్చి చేస్తున్నాము అని? గ్యాస్ బిల్లులు మేమే పెట్టుకుంటున్నాం. ఎక్కడికన్నా ట్రావెలింగ్ ఛార్జీ మేము వెళ్ళాలన్నా, ప్రాజెక్ట్ మీటింగ్లు పెట్టినా, సెక్టర్ మీటింగ్లు పెట్టినా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మావే. టీఏ బిల్లులు ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు టీఏ బిల్స్ లేవు. మరి సుప్రీంకోర్టు మీకోసం ఎటువంటి జీవో అనేది ఆర్డర్ పాస్ చేయలేదా? ఎప్పుడో పాస్ చేసింది కానీ ఎందుకు ప్రయోజనం లేని జీవో మాకు ఎందుకు? అది ఇప్పుడు మేము బ్రతకడానికి కావాల్సింది మా జీతం కావాలి. ఆ జీతం ఇవ్వమని మాకు చాలు, తర్వాత ఎప్పుడో ఇచ్చేదాని కోసం మాకు. ఇప్పుడు మీరు ఈ అంగన్వాడీ టీచర్లే కానీ ఆయమ్మలే కానీ ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగితే మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఎక్స్గ్రేషియస్ కానీ అలాంటివి ఏమైనా వస్తాయి? అసలు ఏమీ ఇవ్వట్లేదు. ఏమి నోటు మాటలే కానీ నీటి మూటలే మాటలే కానీ మూటలేవి లేవు మాకు. మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఏం అడుగుతారు, ఎటువంటి డిమాండ్? ముందు మాకు కావాల్సింది జీతం 26,000 జీతం మాకు ఇవ్వాలి. పనికి తగ్గ వేతనం మాకు ఇవ్వాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మేము గనక చనిపోతే మా మట్టి ఖర్చులకి 20,000 ఇస్తే గవర్నమెంట్ 15,000 అని చెప్పారు. ఆ 15,000 కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. రెండోది, మా కుటుంబంలో ఎవరికైనా ఒక తగినటువంటి విధంగా మేము డ్యూటీలో చనిపోతే మాకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు కనీస వేతనం 26,000 మాకు కావాలండి. 26,000 ఇవ్వాలి. 26,000 ఇచ్చే వరకు మేము ఈ ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టాం. ఇదివరకు 42 రోజులు చేసాం, 84 రోజులు చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. మా పోరాటానికి తగినటువంటి ఫలితం దక్కేంత వరకు మేము రోడ్ల మీద కూర్చొని ఉంటాం.